మన దేశం, మన కీర్తి, మన గర్వం అయినటువంటి మన త్రివిధ దళాల నుంచి కూడా ఎక్స్ సర్వీస్ మెన్ అందరూ కూడా ఇక్కడ ర్యాలీలో పాల్గొనడం నిజంగా మన అదృష్టం. వీరందరూ భారతదేశానికి ఎంతో సేవ చేసిన వ్యక్తులు. వీరందరికీ నాకు ఎప్పుడు ప్రత్యేకమైన కృతజ్ఞత మనసులో అలాగే ఉంటుంది. మా నాన్నగారు కూడా ఎక్స్ సర్వీస్ మెన్ అని చెప్పడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాను. వాళ్ళ కష్టం ఎంత ఉంటుంది అనేది నాకు ప్రత్యక్షంగా తెలుసు. మా నాన్నగారు 17 ఏళ్ళు మిలిటరీలో చేసి రిటైర్ అయ్యి వెనక్కి రావడం జరిగింది. అలా వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా ఈ రోజు నేను వీళ్ళందరినీ కనుక్కోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా సమాజంలో అత్యంత ఉన్నత స్థానంలో ఉండవలసిన వ్యక్తులు. నేను ఎందుకంటే మోస్ట్ ట్రైన్డ్, ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ అంటే మీ అందరికీ తెలిసిందే, ట్రైనింగ్కి ఎంత ఖర్చు పెడతారు, ట్రైనింగ్ మీద ఎంత శ్రద్ధ పెడతారు అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలిసిందే. అలాంటి అంత ట్రైన్ అయిన వ్యక్తులు మనకి మోస్ట్ వాల్యుబుల్ మనుషుల కింద మనకు కనపడాలి. సో వీరందరికీ ప్రత్యేకంగా చూసుకోవాల్సిన అవసరం ప్రతి సమాజానికి ఉంది. మిలిటరీ అంటే ఎంత హార్డ్ వర్క్ ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఇంత ట్రైనింగ్ అయిన వ్యక్తులు మన సమాజానికి ఉపయోగపడేవాళ్ళు. సో వీళ్ళందరికీ ప్రత్యేకమైన స్థానం కల్పించాల్సి ఉంది. గవర్నమెంట్తో కూడా మాట్లాడి వీళ్ళకి 45-50 ఏళ్ళ తర్వాత రిటైర్ అయిపోయి వచ్చే వాళ్ళకి మళ్ళీ జీవితంలో స్థిరపడటానికి సరైన ఉద్యోగాలు కల్పించే అవకాశాన్ని కూడా పరిశీలించవలసిందిగా మన గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ ఉంటాను. సో వీళ్ళందరి తరఫున కూడా నేను కూడా వాళ్ళతో కలిసి వెళ్ళి ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది అతి త్వరలోనే. సో ఇంత కష్టపడ్డ వ్యక్తులు, ట్రైన్ అయిన వ్యక్తులు మన సమాజంలో మనకు తోడుగా ఉంటూ మనతో పాటు కలిసి ఉంటే మన అదృష్టం కింద భావిస్తూ మీ అందరికి ఇంకొకసారి జై జవాన్, జై జవాన్, జై జవాన్. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.